అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు ఇవ్వాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు ఆందోళన చేపట్టారు. వరంగల్ నగరపాలక సంస్థ కార్యాలయం ముందు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పెన్షన్లు ఇవ్వాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గత 2 సంవత్సరాల నుండి ఒక్క పెన్షన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయలేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ 4,000 రూపాయల పెన్షన్ పెంపు పూర్తిగా విస్మరించారని, అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే అప్రూవ్డ్ మెసేజ్ తప్ప బ్యాంకులో నగదు జమ కావడం లేదని, పెన్షన్లు రాక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని బీఆర్ఎస్ నాయకులు రవి డిమాండ్ చేశారు. అర్హులైన వారందరికీ మంజూరు చేయాలి. అర్హులైన వారందరికీ వికలాంగుల పింఛన్లు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అర్హులైన వారందరి పింఛన్లు వెంటనే, అర్హులైన వారందరి పింఛన్లు వెంటనే, అర్హులైన వారందరి పింఛన్లు వెంటనే, అర్హులైన వారందరి పింఛన్లు వెంటనే. వరంగల్ మహానగరపాలక సంస్థ ముందు 40 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం డివిజన్లోని భర్త చనిపోయిన వితంతులకు, వృద్ధాప్యంలో పడ్డ వృద్ధులకు, బీడీ కార్మికులకు, వికలాంగులకు, ఒంటరి మహిళ వారికి, చేనేత గీత వృత్తుల్లో వారు దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ కూడా 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్కరికి కూడా పింఛను మంజూరు కాలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అసలు ఈ ఆసరా పెన్షన్ అంటేనే, ఆసరా అంటే ఆదుకోవడం, ఎంబడి ఎంత వాళ్ళ సంపాదనతో పాటు ఈ ఆసరా కొంచెం కలుస్తానని ఆలోచనతో ఉన్నా కూడా వాళ్ళ ఆశలు కూడా అడియాసలు అవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారు అడగకున్న బీదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు జరిపిన సంగతి అయితే ఈ కొత్తగా స్కీమ్ కాదు, కొత్త పెట్టిన పథకం కాదు. గత 30-40 సంవత్సరాల కింద ఏర్పడ్డ ఈ పథకాన్ని ఇవాళ నీరు కార్చడానికి రేవంత్ రెడ్డి సర్కారు కుట్రలు పడుతున్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ బీదలను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రతి ఒక్కరికి ఇవాళ ఆన్లైన్ పోతే అప్రూవ్ అని వస్తుంది. అప్రూవ్ అని కానీ బ్యాంకులు అయితే పైసలు పడ్డ పాపన పోతలేదు. ఎక్కడ చూసినా కూడా అప్రూవల్ వస్తుంది. ఈ అప్రూవల్ వచ్చినాక ఏం చేస్తాను, ఈ దరఖాస్తు పెట్టగానే బిల్ కలెక్టర్లు వాళ్ళు ఆరేగిట్లా కలిసి ఇంక్వైరీకి వస్తే మీరు ఇంటి పన్ను కడతానా లేదా, ఇంటి పన్ను కట్టేది ఉంటేనే శాంక్షన్ చేస్తా లేదని కూడా ఇంటి పన్ను కూడా ఈ విధంగా వసూలు చేయడం జరుగుతుంది. మరి ఇటువంటి పరిస్థితులలో మరి ఇవాళ ప్రజలను మభ్యపెట్టి చేయాల్సిన పని లేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ బీదలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకం మీరు వెంటనే అమలు పరచాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతానని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను.